ఎపిసోడ్ 26 లేడీస్ హాస్టల్. తన మౌనంతో మరొకరు ఉరికంబం ఎక్కుతారని తెలిసి కూడా నోరు విప్పని ఆ అమ్మాయి మొండితనానికి కిరణ్మయికి విసుగు, కోపం వస్తున్నాయి. కానీ అంతలోనే అనుమానం. రాయన్నే హంతకుడని ఈ అమ్మాయి నమ్ముతుందేమో. అందుకే మిగతా విషయాలు బయటపడకపోతే చాలని ఆలోచిస్తుందేమో. గట్టిగా అడిగితే మొండికేసే స్వభావం రాధది. నేను లైట్ వేసుకుని చదువుకుంటే నీకు నిద్రాభంగం కాదుగా. 1 గంట చదివితే గాని నాకు నిద్ర పట్టదు అంది కిరణ్మయి. అబ్బే, అదేం లేదు. పడుకుంటే ఉదయం దాకా లేవను. నా అలమరలో నవలలున్నాయి, కావాలంటే తీసుకో. మెస్కి వెళ్ళి కిరణ్మయి భోజనం చేసి వచ్చేసరికి అనురాధ నిద్రపోయింది. ఆమె చెప్పిన అల్మరా తెరిచింది కిరణ్మయి. రాధ ఎలాంటి పుస్తకాలు చదువుతుందో తెలుసుకోవాలనిపించింది. పైన అన్నీ ఇంగ్లీష్ నవలలు. సిడ్నీ షెల్టన్, అర్దల్ హేలీ, లుడ్లమ్ వగైరా. మరో పక్క క్లాసు పుస్తకాలు. వాటి వెనక క్లాసు పుస్తకాలకు వేసే అట్టలు వేసిన విప్లవ సాహిత్యం. కిరణ్మయికి షాక్ తగిలింది. అనురాధ పీడీఎస్యు మెంబరా? ఆశ్చర్యంగా పుస్తకం తెరిచింది. మారూర్ అని సంతకం ఉంది. సంకెళ్లలో భారతదేశం ప్రభుత్వం బ్యాన్ చేసిన పుస్తకం. పుస్తకం అంతా చదివినట్లు అక్కడక్కడ కొన్ని వాక్యాలు అండర్లైన్ చేసున్నాయి. అక్కడక్కడ కామెంట్స్ కూడా ఉన్నాయి. అది రాధ రైటింగ్ కాదు. తెలుగు భాష మీద పూర్తి అధికారం ఉన్న వ్యక్తిది. ఎవరీ మధు? అనురాధ బాయ్ ఫ్రెండా? కిరణ్మయి అన్నీ సర్దేసి ఒక నవల తీసుకోబోతూ చప్పున ఆగింది. అల్మరాలో ఓ పక్కగా రాధ బ్యాగ్ ఉంది. అపురూపలక్ష్మి గదితాళం అందులో ఉందేమో. కిరణ్మయి చప్పుడు కాకుండా బ్యాగ్ తీసింది. నిద్రలో అనురాధ అటునుంచి ఇటు దొర్లింది. కిరణ్మయికి తన గుండెల చప్పుడు తనకే వినబడుతుంది. ఎప్పుడూ చేయని పని అది. చేతులు వణుకుతున్నాయి. బ్యాగ్లో పుస్తకాలు, మరేవో కాగితాలు తప్ప పనికి వచ్చేవేవీ లేవు. అందులో ఒక ఇన్లాండ్ లెటర్ మీద ఆమె దృష్టి పడింది. ఫ్రమ్ అడ్రస్ దగ్గర అపురూప అని ఉండడంతో ఆమెలో ఉత్సుకత ఎక్కువైంది. అనురాధ హాస్టల్ నుంచి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అపురూపలక్ష్మి ఇక్కడ నుంచి వ్రాసిన ఉత్తరం అది. నిద్రపోతున్న అనురాధకి మెలకువ రాకుండా జాగ్రత్త పడుతూ లైట్ దగ్గరకు చేరి ఆ ఉత్తరాన్ని చదవసాగింది కిరణ్మయి. అను, నీ ఉత్తరం అందింది. మీ నాన్నగారికి కులాసా అని తెలిసి సంతోషించాను. నేను మా ఊరు వెళ్ళలేదు. మనసేం బావోలేదు. అక్కడ అమ్మకి జ్వరమట. అయినా వెళ్ళాలనిపించలేదు. అను, నేను నిన్నెంత మిస్ అవుతున్నానో ఎలా చెప్పను? నీకెన్ని విషయాలు చెప్పాలని ఉందో కానీ ఉత్తరంలో వ్రాయాలంటే భయంగా ఉంది. ఈ 15 రోజుల్లో జరగకూడనివి జరిగిపోయాయి. రోహిణి వల్ల నేను మోసపోయానని అనడం లేదు. జరిగిన దాంట్లో నా ప్రమేయం కూడా ఉంది. 4 రోజుల్లో నాన్నగారు కూడా వస్తున్నారు. ఆయనకు నా మొహం ఎలా చూపించును? నన్ను చూడగానే విషయం కనిపెట్టేస్తారేమో. అలా జరిగితే మాత్రం నేను భరించలేను. అందులోనూ రాగిణి కూడా నన్ను మోసం చేసింది. ఒకప్పుడు నాన్నగారు వస్తున్నారంటే సంబరపడుతూ క్షణాలు లెక్కపెట్టేదాన్ని. ఆయన రాకపోతే బాగుండనిపిస్తుంది. ఆయన వచ్చే లోపులో నువ్వు రాకూడదు, నువ్వు పక్కనుంటే నాకు ధైర్యం. ఆ రోజు నువ్వు అన్నావు, ఈ సమయంలో నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి బ్రతికాను అని. ఆ రోజు నేను అనుకున్నాను, నేను చేసిందేమిటా? తన కృతజ్ఞతతో అంటుంది గాని అని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సమయంలో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వచ్చేయ్. నీ అపురూప. కిరణ్మయి తిరిగి ఉత్తరం లోపల పెట్టేసింది. రోహిణి ఎవరు? రాగిణి ఎవరు? తమ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకునేటప్పుడు అలా కోడ్లో ఆడపిల్లల పేర్లు వ్రాసుకోవడం పరిపాటి. అలాంటిదేనా ఇది? రాగిణి రోహిణిల్లో ఒకరు రాయన్న, రెండోదెవరు? అప్పటికప్పుడే అనురాధని నిద్రలేపి నిలదీసి అడగాలన్న కోరికెను అతి బలవంతం మీద ఆపుకొన్నది. బ్యాగ్ని ఉన్నచోట పెట్టేసి
పక్క మీద పడుకోబోయి చప్పున ఆగింది కిరణ్మయి. అనురాధ తలదిండు క్రింద నుంచి కనబడుతుంది తాళాల గుత్తి. గుండెల్లోంచి ఉద్విగ్నత బయటకు వెల్లువలా తన్నుతుండగా కంపిస్తున్న చేతులతో రాధకి నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా తాళాల్ని దిండు క్రింద నుంచి బయటకు లాగింది. అందులో ఉంది 13వ నంబర్ గది తాళం చెవి. అర్ధరాత్రి 12 గంటలు కావస్తుండగా కిరణ్మయి మొట్టమొదటిసారిగా అపురూపలక్ష్మి గదిలో ప్రవేశించింది. 13వ నంబరు గది దగ్గరికి. 13వ నంబరు గది ఒక చివరగా ఉండడం అదృష్టం. కారిడార్లో ఒకటే లైట్ వెలుగుతోంది. అర్ధరాత్రి దాటిందేమో, ఎక్కడా శబ్దం లేదు. కిరణ్మయి గది తాళం తీసి లోపలకు అడుగుపెట్టింది. ఆమె కాళ్ళు కొద్దిగా వణికాయి. భయం వల్ల కాదు, మనసులో ప్రకంపనం శరీరం అంతా పాకడం వల్ల. ఈ గది లక్ష్మి మరణానికి ప్రత్యక్ష సాక్షి. ఆమె రహస్యాలను భద్రంగా దాచుకున్న నిలయం. రాముడు సీత కోసం వెతుకుతూ అడవిలో చెట్టుని పుట్టని అడిగినట్లు ఈ గది గోడల్ని, ఆ సీలింగ్ ఫ్యాన్ని, తలుపుని లక్ష్మి హత్యకి కారకులెవరని అడగాలనిపిస్తోంది. కిటికీ అవతల నుంచి కీచురాయి శబ్దం వినిపిస్తోంది. టేబుల్ మీద లక్ష్మి ఫ్యామిలీ ఫోటో లేదు. గోడలకు మాత్రం లక్ష్మి వేసిన బొమ్మలున్నాయి. అందమైన పూలతోట, చెట్టు కింద కూర్చుని కలలు కంటున్న యువతి, ఎగిరే పావురాలు అన్నీ లక్ష్మి కలలకు ప్రతిరూపమేమో. గోడకున్న అల్మరాలో లక్ష్మి పుస్తకాలున్నాయి. కిరణ్మయి వాటిని తిరగేసింది. చాలా వరకు క్లాసు పుస్తకాలు. కింద వరుసలో అన్నీ మిల్స్ అండ్ బూన్ నవలలు. లక్ష్మి ఆ స్టేజ్ నుంచి దాటి రాలేదా? కిరణ్మయి నోటు పుస్తకాల వెనక పేజీలు తిరగేసింది. తమకిష్టమైన వాళ్ల పేరు చివరి పేజీల్లో రాయడం చాలామంది అమ్మాయిలకు అలవాటు. కావాలని కాదు, ఏదో ఆలోచిస్తూ అనాలోచితంగా చేస్తారా పని. ఆమె అనుకున్నట్లుగానే కొన్ని పేజీల్లో ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం చాలా ఆర్టిస్టిల్గా ఉంది. ఆర్ అంటే రాయన్న లేక వేరే ఇంకెవరైనానా? కిరణ్మయికి అనుమానించదగ్గ మరే ఆధారం కనిపించలేదు. కప్బోర్డ్లోనే లక్ష్మి సూట్ కేసు ఉంది. దాన్ని తీసింది. బట్టలన్నీ నీట్గా సర్దున్నాయి. బహుశా రాధ పనై ఉండొచ్చు. కిరణ్మయి ఒక్కొక్కటే తీసి చూడసాగింది. బట్టల మధ్య లక్ష్మి ఫ్యామిలీ ఫోటో కనిపించింది. అనుమానంగా విప్పింది. లోపల మరేమీ లేదు. ఫోటోలో అక్క చెల్లెళ్ళ మధ్య నిలబడి అమాయకంగా నవ్వుతుంది లక్ష్మి. ఆమె తమ్ముడు కాబోలు ఆమె నాన్న మధ్య కూర్చున్నాడు. వాళ్ల ముఖాల మీద ఈ చిరునవ్వు లక్ష్మి మరణంతో అంతమై ఉండొచ్చు. ఒక మనిషి మరణం ఎంతమందికి మనస్తాపం. సూట్ కేసులో మరే ఆధారం దొరకలేదు. కిరణ్మయి అడుగునున్న న్యూస్ పేపర్ బయటకు తీసింది. ఒక డైరీ, దానిమీద ఒక స్కెచ్. అందమైన అబ్బాయిది. పోలికలు సరిగ్గా తెలియడం లేదు. కనుకొలుకులు, కనుబొమ్మలు, ముంగురులు కూడా తీర్చిదిద్దినట్లున్నాయి. కింద ఒక పక్కగా హృదయం గుర్తులో లక్ష్మి సంతకం ఉంది. మరోవైపు మూలగా ఆర్ అనే అక్షరం ఆర్టిస్టిల్గా వ్రాసి ఉంది. కిరణ్మయి అది మాత్రం తీసుకుని బయటపడింది. కిరణ్మయి గదిలో తిరిగి తన గదికి వచ్చి ఆ డైరీ చదవడం మొదలుపెట్టింది కిరణ్మయి. ఎంతో లేదు, జనవరి నెలది మాత్రమే వ్రాసింది. ఫిబ్రవరి నెలలో అక్కడక్కడ వ్రాసిందంతే. అయినా అది చాలు. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. రాయన్నని అపురూపలక్ష్మి ప్రేమించింది. ఎక్కడా ఆ విషయం బయట పెట్టలేదు. రాయన్న పెళ్లి సంగతి ఆమెకో పెద్ద షాకు. ఆ విషయం ఎక్కడా చెప్పుకోలేదు. రాయన్న పెళ్లి విషయం చెప్పకపోతే రోహిణితో అపురూపలక్ష్మికి మామూలు పరిచయం ఉంది. ఈ రోహిణి ఎవరో డైరీలో ఎక్కడా వ్రాయబడి లేదు. రాగిణి అంటే రాయన్న, అది మాత్రం అర్థమైంది. అపురూపలక్ష్మి అనురాధకు వ్రాసిన ఉత్తరంలో రాగిణి కూడా నన్ను మోసం చేసింది అని వ్రాసుకుంది. అంటే రాయన్న కూడా. కిరణ్మయి అసహ్యంగా తల విదిలించింది. ఏదో మింగుడు పడని ఫీలింగ్. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. మరుసటి రోజు పొద్దున్నే కలకత్తా ట్రంక్ కాల్ చేసింది. రాయన్న
అక్కడే టెస్ట్ ఆడుతున్నాడు. కిరణ్మయి గొంతు వినబడగానే రాయన్న ఉత్సాహంగా హాయ్ అన్నాడు. అంతకుముందు మ్యాచ్లో బాగా ఆడడంతో అతడి గొంతులో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కేసు సంగతి పూర్తిగా మర్చిపోయినట్టు ఉన్నాడు. కిరణ్, నువ్వు వెంటనే వచ్చేయ్, ఇక్కడంతా ఫెంటాస్టిక్గా ఉంది అరిచాడు అట్నుంచి. చూడండి, నేను ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను, ఒక్క విషయం తొందరగా చెప్పండి అంది. ఓహ్, ఐఎమ్ సారీ, కేసు విషయమా? నొచ్చుకుంటున్నట్టు అన్నాడు. అవును, అదే. ఎంతవరకు వచ్చింది కిరణ్ కేసు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నేను ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్తారా అంది. నిజాయితీ లాంటి పెద్ద మాటలు వాడుతున్నావేమిటి? ఏమిటి విషయం? అపురూపలక్ష్మికి మీ పెళ్లి విషయం చెప్పినప్పుడు ఆమె రియాక్షన్ ఏమిటి? బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు వినపడింది ఆమె ప్రశ్న. చెప్పానుగా. మీరు నిజం చెప్పలేదు గట్టిగా అంది. చెప్పాను. లేదు. ఆమె మరింత గట్టిగా అరిచింది. ఏమిటి? ఏం చెప్పలేదు? ఆమెను మీరు కొట్టినట్టు చెప్పలేదు. ఒక గాఢమైన నిశ్శబ్దపు తెర టెలిఫోన్ తీవెల అడ్డంగా పరుచుకుని మనసుని వేరు చేసిన ఫీలింగ్. చెప్పండి, అసలేం జరిగింది? ఇప్పుడైనా నిజం చెప్పండి. కొంచెం సేపు నిశ్శబ్దం తరువాత అతను అన్నాడు, నన్ను ప్రేమించానంది. నేను ఆశ్చర్యంగా ఏంటి నువ్వు చెప్పేది అన్నాను. ఏడవడం మొదలుపెట్టింది. దాంతో మీకు విసిగేసింది. వాట్ నాన్ సెన్స్ అన్నారు. మాట పెరిగింది. మీరు ఆ అమ్మాయి చెంప పగలగొట్టారు. ఇదంతా పోలీసులకు చెప్తే మీ మీద అనుమానం మరింత బలపడుతుందని ఆ విషయం చెప్పలేదు. అవునా? అవును. అవునా? నమ్మలేనట్టు మరోసారి నిర్ధారణ చెయ్యండి అన్నట్టు అడిగింది. అవును కిరణ్, అందుకే పోలీసులకు చెప్పలేదు. మరి నాకెందుకు చెప్పలేదు? బాణంలా దూసుకువచ్చిన ఆ ప్రశ్నకి రాయన్న అట్నుంచి ఏదో చెప్పబోతుంటే కిరణ్మయే అంది. నేను ఏమైనా అనుకుంటానని చెప్పలేదు. అవునా? చూడండి, నేనిక్కడ అనుక్షణం బాధతో, దిగులుతో, భయంతో బతుకుతున్నాను. పైకి మామూలుగా కనపడడానికి ప్రయత్నిస్తూ లోపల కుమిలిపోతున్నాను. నేను సైకాలజీ స్టూడెంట్నేనండి. కానీ అంతకన్నా ముఖ్యంగా ఒక అమ్మాయిని, ఒక స్త్రీని. నేనేమీ ఈ బాధలకి అతీతురాల్ని కాదండి. ఒక్క విషయం చెప్పండి చాలు. మీరు ఈ హత్య చేశారా లేదా? లేదు. సూటిగా స్పష్టంగా వచ్చిందా సమాధానం. ఇంకొక విషయం అడుగుతాను. ఏమీ అనుకోరుగా? అనుకోను కిరణ్, అడుగు. నేను ఏమీ అనుకోను. నిజాయితీగా చెప్పండి. మీకు ఆ అమ్మాయికి సంబంధం ఉందా? లేదు. చిన్న సంశయం, చిన్న విరామం. ముద్దు పెట్టుకున్నారా? ఇటువైపు కూడా అంతే. విరామం. పెట్టుకున్నాను. పగిలిన నమ్మకపు గోడ చీలికలోంచి వీచిన బాధామయ విషాద వీచిక. నన్ను నమ్ము కిరణ్. ఆ అమ్మాయి న్యూసెన్స్గా ఏడుస్తుంటే నాకు చిరాకేసింది. అదంతా ఏదో నేను తప్పు చేసినట్టు అలా ఏడుస్తూ ఉంటే కోపంతో చెంప మీద కొట్టాను. దాంతో ఆ అమ్మాయి మరీ హిస్టీరికల్గా మారింది. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ఓదార్చాను. అదే మొదటిది, చివరి. అతడి మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఆమె ఫోన్ పెట్టేస్తూ అంది. ఆ ముద్దే ఆ అమ్మాయి ప్రాణాలు తీసింది. టెలిఫోన్ బూత్ నుంచి ఆమె హాస్టల్కి వచ్చేసరికి వెంకట్రత్నం దగ్గర నుంచి ఒక కవర్ వచ్చింది. అందులో ఆమె అడిగినట్టే రాజారావు ఫోటో ఉంది. దాన్ని తీసుకుని కిరణ్మయి ప్రీతి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు హాస్టల్లో అపురూపలక్ష్మితో చూసింది ఇతన్నేనా అని అడిగింది ఫోటో చూపిస్తూ. ప్రీతి బాగా బెదిరిపోయి, ఎందుకు మీరందరూ నన్ను ఇలా వేధిస్తారు? ఆ ఇన్స్పెక్టర్ కూడా ఇదే అడిగాడు. ఇతనే, ఇతనే, ఇతనే అని అరిచింది. కిరణ్మయి గాఢంగా విశ్వసించి అక్కడి నుంచి లేచింది. రోహిణి అంటే ఎవరో ఆమెకు అర్థమైంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళి వెంకట్రత్నానికి ఫోన్ చేసింది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటమ్మా? రాజారావుకి పొలిటికల్ బ్యాకింగ్ ఉందా? ఎందుకొచ్చిందా అనుమానం? చెప్పండి ప్లీజ్. ఒక్క బ్యాకింగ్ ఏమిటమ్మా? అతడెవరనుకున్నావు? మహారాష్ట్ర గవర్నర్ సత్యనారాయణ కొడుకు, కోటీశ్వరుడు. అనురాధ తాళంచెవి సాయంతో సంపాదించిన అపురూపలక్ష్మి లేటెస్ట్ డైరీలో రోహిణి అని వ్రాసున్న చోట రాజారావు అని పెడితే కిరణ్మయికి జరిగింది మొత్తం అర్థమైంది. రాయన్న వచ్చి పెళ్ళి సెటిల్ అయింది అని చెప్పగానే ఆ అమ్మాయి
తన మనసులో మాట చెప్పింది. ఏడ్చింది. రాయన్న విసుగ్గా ఆమెను కొట్టాడు. మళ్ళీ జాలేసి ముద్దు పెట్టుకున్నాడు. అతడి దెబ్బ ఆమె అహాన్ని దెబ్బతీసింది.